గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ బ్లాష్. నేను నందిత. సో ఈ రోజు వీడియో అయితే మమ్మీతో తీసేద్దాం. మమ్మీ కూడా ఇక్కడే ఉంది చూడండి. హాయ్. యా, ఏం చేయబోతున్నాం ఈ రోజు? గోంగూరతో రోటి పచ్చడి చేద్దాం. ఓకే, సో గోంగూరతో రోటి పచ్చడి అంట. సో రోటి పచ్చడి వింటుంటేనే నోరు ఊరుతుంది కదా మీకు కూడా. రోటి పచ్చడి అంటేనే దంచాలి కదా, దంచాలంటే స్ట్రాంగ్ గర్ల్ ఉంది కదా మన పక్కన నందు. సో మనకి పెట్టింది ఫిట్టింగ్ ఇప్పుడు మొత్తానికి పని చేయించుకుంటున్నావు. ఆమెనే కదా అడిగింది, అందుకని ఆమె కోసమే రోటి పచ్చడి అన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? ఫస్ట్ బుడ్డలు ఎంచుకుందాము. ఏంటి కారంగా తింటారు కాబట్టి పల్లీలు చాలులే. సో మన గోంగూర పచ్చడికి కావాల్సినది ఫస్ట్ మెయిన్ గా గోంగూర కావాలి. సో చాలా ఫ్రెష్ గా ఉన్నట్టుంది. అండ్ నెక్స్ట్ ఇది మిర్చి, ఆనియన్స్, ఇది జీలకర్ర, కొత్తిమీర అండ్ వెల్లుల్లి. ఓకే, అండ్ ఇదేమో ఇక్కడ పల్లీలు అవుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడేమో మమ్మీ చేస్తుంది ఇవన్నీ. సో ఇవన్నీ ఉంటే చాలా. కొంతమంది ఏం చేస్తారంటే ఒట్టి మిరపకాయలు వేసి చేస్తారు. ఒట్టి మిరపకాయలు అంటే రెడ్ కలర్ లో వస్తుంది, మనం పచ్చిమిరపకాయలు కాబట్టి గ్రీన్ కలర్ లో వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో గైస్ చెప్పినా కదా, నేనే షెఫ్. మా ఇంట్లో నేనే మా మమ్మీకి వంటలు నేర్పిస్తా అని. సో మీరు ఎవరు నమ్మరు, కానీ ఇప్పుడు చూడండి ఇన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పింది. మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పిందా, ఆయిల్, సాల్ట్, ఇవన్నీ మర్చిపోయింది. సో ఏమంటావు చెప్పు దానికి? ఇప్పుడు వేసేటప్పుడు చెప్దాంలే అని చెప్పి చెప్పలేదు మేడం. చూసారా? సో నేను పక్కన లేకుంటే ఏమైపోతారో ఏంటో గైస్. మేడం చాలా స్ట్రిక్ట్. నేనేం స్ట్రిక్ట్ కాదు, నేను ఫన్నీ, అది మీకు కూడా తెలుసు. కానీ వంటల కాడ మాత్రం బాగా స్ట్రిక్ట్ గా నేర్పిస్తుంది. చూడండి, ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ అవి బాగా వేగినాక ఎల్లిపాయలు, ఆకు పెట్టుకుందాం, గోంగూర ఆకు. ఓకే, ఇలా కొంచెం కొంచెం రెడ్ అయినప్పుడు మనం ఏం చేద్దామంటే ఎల్లిపాయలు వేసుకుందాము, తర్వాత ఆకు పెట్టేసుకుందాము. చూడడానికి ఇప్పుడు ఎంత కనిపిస్తుంది కదా, ఎంత కాదు, ఇది 4 కట్టల గోంగూర కొంచెమే అవుతుంది. అదే ఆకు వేసినాం కదా, మొత్తం ఒకసారి అట్లా కలుపుకొని మూత పెట్టేసుకుందాం, మగ్గుతుంది అన్నమాట. అది మగ్గాలంటే ఎంతసేపు పడుతుంది? ఒక 5 or 6 minutes. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని వేసేసుకున్నాం. మన ప్లేట్ అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట, 2 అన్ని దీని లోపల పోయి ఉన్నాయి. అంతేనా? అమ్మా నువ్వు సాల్ట్ వేయలేదే అని అడగవే. వేస్తా, కానీ ఇప్పుడు కాదు, మన దంచుకునేటప్పుడు వేసుకుందాం. అంటే ఇప్పుడు నాకు తెలియదు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? అవును, అంత లేదు. సో సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోకూడదు, మీరు మళ్ళీ మర్చిపోతారు. దంచేటప్పుడు వేసుకోవాలి సాల్ట్ కదా. చూస్తున్నావా? నువ్వు చెప్తున్నావా? సో గైస్ ఇక్కడైతే రోల్ ఉంది, కనిపిస్తుంది కదా మీకైతే. ఇప్పుడు ఆ రోల్ తీయాలంట. ఆ నుంచి ఏమైనా బల్లులు ఇట్లాంటివి వస్తే ఎట్లా? ఏంది నా పరిస్థితి అప్పుడు? ఏమి రావు, అంత నీట్ గా ఉంది. అయినా కూడా నాకు ధైర్యం చేయాలనిపించట్లేదు. సరే నేనే తీపిస్తా, కడిగి స్టార్ట్ చేయి. ఓకే, ఇప్పుడు ఏందబ్బా పాట సజ్జుడు, అత్తలేని కోడవులు తమ్మురాలు అని చెప్పి ఆ సాంగ్ పాడుకుంటే నేను దంచాలా ఇప్పుడు దాన్ని? దంచు దంచు బాగా దంచు అని దంచు. కానీ ఇక్కడ అత్త లేదు, అమ్మ ఉంది. గడుగుతున్నానా లేదు తెలీదు, కడగడం అయితే కడుగుతాను. చాలా బాగా కడుగుతున్నాను. సో చూసారు కదా,
మల్టీ టాలెంటెడ్ అబ్బా. నీళ్ళ టఫే కదా, నీళ్ళనైతే ఎత్తాలా, చేతి అయితే రోలు ఎత్తేస్తావా? ఓకే. తుడుచు క్లాత్ తో, అది రెగ్యులర్ యూజ్ చేస్తాం కదా. ఎటు సైడ్ నుంచి దంచుతారు నందు? కరెక్ట్. అంతరా టెస్ట్ చేయాలా వెనక ముందు కాదు, దీనిపైన దుమ్ము ఉందా లేకపోతే దీనిపైన దుమ్ము ఉందా, దీనిలోకి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఒకసారి చూపి. దీంట్లో ఏమో ఇటు సైడ్ ఇట్లుంది, ఇటు సైడ్ ఏమో ఇట్లుంది. మరి ఎటు సైడ్ దంచాలి చెప్పు? ఇటు సైడ్ రౌండ్ ఉన్న వైపే దంచాలి. నాకు తెలిసింది చాలాసేపు ఆలోచించి. సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ ఈ పల్లీలు ఉన్నాయి కదా దీంట్లో వేసుకుందాం అనమాట. దంచాలి మరి, నిలబడి దంచాలేమో. పెళ్ళ పసుపు కొమ్మల నిలబడి దంచడానికి, కూర్చొని దంచు. కూర్చొని ఎట్లా వస్తుంది? వస్తుందని ఎట్లా దంచేది? ఉల్టా దంచుతున్నావు. చెప్పు. దంచుతాడా ఏంటి? నా ఫ్రెండ్స్ అందరు నందు ఇంట్లో ఉండి ఏం చేస్తుంది అనుకుంటున్నారేమో. ఇదే చేస్తున్నా నేను, రోజు మా అమ్మ పనులు చేసిస్తున్నా. అదేదో ఉంటది ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా, అది కూడా నీకు అది కావాలి నాకు. ఇస్తారా అంటారు దాన్ని. వెనకాల బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు. ఆఫ్ కెమెరాలో జరుగుతుంది ఇది అనమాట. నేను అక్కడ దాకా దంచిన, ఇప్పుడు మమ్మీ దంచుతుంది. నా బాధ చూడలేక ఒక్క చేత దంచాల్సింది, రెండు చేతులు ఇట్లా 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 దంచుతుంది. ఎందుకు అట్లా ఎక్కరిస్తున్నావు? ఇట్లా ఎంతసేపు అని దంచాలా? మెత్తగా ఇంతవరకు దంచాలా? వా, దీని వల్ల మిక్సరే బెస్ట్ కదా. కానీ దీని రుచి దీంది, దాని రుచి దాని. ఓకే, సో మనం ఎప్పుడైనా కూడా మన పాతకాలం పద్ధతులు వదులుకోకూడదు, మర్చిపోకూడదు. సో అందుకే అప్పుడప్పుడైనా ఇలా చేసుకుంటూ తినాలన్నమాట. ఈ గ్యాప్ లో ఏం ఇలా అయిపోతుంది? ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇదంతా పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం వేయించుకున్న చట్నీ దీంట్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇది నందుగానే దంచిందంటే ఎగిరి ముఖం మీద పడుతుందేమో, భయం వేస్తుంది నాకైతే. ఏందమ్మా అంత స్లోగా దంచుతున్నావు? అంటే చట్నీ పైన వచ్చి పడుతుంది అన్నావు కదా, అందుకే స్లోగా దంచుతున్నా, సేఫ్టీ. మరి అంత స్లోగా దంచితే ఇంకా ఈరోజు తిన్నట్టే మనం. అంటే ఎట్లా తిని ఈరోజు నా ముఖం మీద పడి కారం అయ్యాల నాకు. మరి అంత ఫాస్ట్ గా వద్దు, అంత స్లోగా వద్దు, మీడియం లో దంచమ్మా. సో నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా వంటలు నేర్చుకోండి ఇట్లా హాలిడేస్ లో. లేకపోతే మీ మమ్మీలకు చెప్తా నేను. ఇట్లా దంచాలంట. మళ్ళీ టేక్ ఆఫ్ మా మమ్మీ చేతిలోకి పోయింది. ఇట్లా దంచితేనే మనకి బాగా నూనెగా ఉంటది అనమాట చట్నీ. మిక్సీకి వేసామంటే అంత నూనె కనపడదు అనమాట. సో గైస్ బయట అయితే సౌండ్ వినిపిస్తుంటది మీకు, బాబాది మ్యూజిక్ పెట్టినారు బయట. సో ఏమంటారు, చందా అడగడానికి వస్తారు కదా అట్లా అనమాట. సో వచ్చిండ అనమాట, చూసి మహాలక్ష్మి లాగా ఉన్నావు అన్నారు. అండ్ ఇంకా ఈ బొట్టు కూడా ఎట్టి పంపిస్తారనమాట. ఏం తెచ్చావమ్మా చందా? అది చెప్పను నేను. సో మా మమ్మీ ఏమో ఇక్కడ దంచుకుంటుంది, నేనేమో బయట ఏం జరుగుతుందో చూడడానికి పోయినా అప్పుడే వాళ్ళు వచ్చినారు, ఇంకా అమౌంట్ ఇచ్చేసిన అనమాట. చెప్పు. నో, ఇట్స్ సీక్రెట్.
మరి నీకు బొట్టు పెట్టి స్టోరీ చెప్పినాడు కదా. ఒక స్టోరీ చెప్పినట్లేండి, స్టోరీ వినేసి వచ్చిన. కానీ మనం అట్లాంటి స్టోరీలకు ఏం లొంగం అనమాట, ఒక జస్ట్ వినేంత వరకే అనమాట, సాటిస్ఫాక్షన్ అది అంతే. మా కొంచెం అది ఇది కొంచెం నోట్లో పెడితే కొంచెం టేస్ట్ చూడాలా అనుకుంటున్నావు అంతేనా? ఎస్. మొత్తం ఎత్తినాక పెడతాను. ఓకే, అది ఎంగిల్ అవుతుంది. ఓకే, లాస్ట్ ఇది ఇంకా రుచిగా ఉంటది, అప్పుడు పెడతాను. ఓకే. సో గైస్ నాకైతే మౌత్ వాటరింగ్ అనమాట, అందుకే ఆగకుండా తినేయాలి. సో బాగుంది గైస్, మన ప్లేటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తిని ఎంజాయ్ చేయాలన్నమాట. ఆమె తినమంటే ఈమె చిన్నపిల్ల కదా, తినిపిమా అంటుంది. పాట పాడుతున్నా, ఆమెకి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అందుకని పాటలు అన్ని వస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉంది, వెయిటింగ్. ఫస్ట్ మరి సబ్స్క్రైబర్స్ పెట్టానా? ఎస్. సో గైస్ మీరు తినండి ఫస్ట్, తినిపించు. ఎస్, ఇప్పుడు నాకు. ఎలా ఉంది? పుల్ల పుల్లగా, కొంచెం అక్కడక్కడ బుడ్డలు తగులుతూ, ఇంకా టేస్టీగా, డెలిషియస్గా, నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేలా, క్యూట్గా, కారంగా బాగుంది. సో గైస్ నేనైతే వెజ్లో ఎక్కువ తినాను అనమాట. ఏదైనా వెజిటేబుల్ చేసినా కూడా స్కిప్ చేసేదాన్ని, దాని ప్లేస్లో ఏదైనా చట్నీ అట్లా చేపించుకొని తింటా. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చట్నీ అనమాట, నేను తినే చట్నీలో. నెక్స్ట్ టైం ఇంకా వేరే చట్నీ వేపించి చూపిస్తా, నేను ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటా అని చెప్పి చూపిస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టడం మర్చిపోకండి, అప్పుడు మీకు ఈ ముద్ద పెడతాం. బాయ్.